హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మార్నింగ్ నేను పొలం మీదకి వచ్చేసాను మోటార్ ఆన్ చేయడానికి. బట్ నేను వెంటనే వైజాగ్ అయితే వెళ్తున్నాను. వైజాగ్ ఎందుకు వెళ్తున్నానంటే మా అన్నయ్య వాళ్ళు రీసెంట్గా హౌస్ తీసుకున్నారు కదా, అక్కడ పెయింట్ వర్క్స్ అవుతున్నాయి అనమాట. సో ఆ పెయింట్ వర్క్స్ చూడడానికి ఎవరు లేరు, సో నన్ను ఉండమన్నారు ఆ పెయింట్ వర్క్ అయ్యేంత వరకు. సో అందుకని నేను వైజాగ్ అయితే బయలుదేరాను. సో డాడీ నాకు సెంటర్ వరకు డ్రాప్ చేస్తారు. అక్కడ నుండి నేను ఆటో క్యాచ్ చేసి హైవే వరకు వెళ్ళి ఆ హైవే నుండి సుభద్రాపురం నుండి వైజాగ్కి నేను బస్ క్యాచ్ చేయాలన్నమాట. సో ఈరోజైతే సండే మార్నింగే నేను బయలుదేరిపోయాను. సో 8 o'clockకి అలాగా బస్ ఎక్కేసాను. సో ఇంకా పొలంలోనే ఉన్నాను. సో చూస్తున్నారు కదా, అదే మా ఫామ్ గేట్. మా ఫామ్ వెరీ రోడ్డు పక్కనే ఉంది. సో నేను మళ్ళీ 2-3 days వరకు నాకు వైజాగ్ రావడం, మళ్ళీ ఇంటికి రావడం అవ్వదు. అండ్ నా ప్రాజెక్ట్ కూడా కొంచెం డిలే అవుతుంది. సో 3 days వరకు క్వీన్ మేరీ స్కూల్ కూడా నేను ఏమీ చేయలేను. సో వైజాగ్లో వ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను, బట్ టైం ఉన్నంత వరకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో సెంటర్ నుండి నేను హైవేకి ఆటో క్యాచ్ చేశాను అనమాట. సో నా రైట్ సైడ్ కనబడుతుంది కదా, నా రైట్ సైడ్ కనబడేదే సుభద్రాపురం అనమాట. ఇక్కడ నుండి నేను హైవే నుండి బస్ క్యాచ్ చేస్తాను వైజాగ్కి. సో ఇదే మెయిన్ జంక్షన్ అనమాట హైవేకి. సో ఆపోజిట్లో కనబడుతుంది కదా బ్రిడ్జ్, అది హైవే బ్రిడ్జ్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ కిందే నాకు బస్సు స్టాప్ అవుతుంది. ఆ బస్సు ఎక్కేసి నేను వైజాగ్ వెళ్ళిపోతాను. సో బస్సు దొరికింది అంటే, బస్సు ఎప్పుడూ లేదు. నేను అంత టైం వెయిట్ చేశాను, ఒక more than 15 minutes వెయిట్ చేశాను బస్సు రావడానికి. బస్సు వచ్చింది కూడా చాలా ట్రాఫిక్ ఉంది. చాలా ట్రాఫిక్ అంటున్నాను, చాలా రష్గా ఉంది బస్సు కూడా. ఈ బస్సు అయితే కాదు, ఇది విజయనగరం బస్సు. నేను వైజాగ్ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను. సో మొత్తానికి వైజాగ్ అయితే చేరిపోయాను. అరౌండ్ 10:30 to 11 బిట్వీన్ అయితే నేను వచ్చేసాను. క్లైమేట్ అయితే బాగుంది, ఎండ లేదు, మబ్బు ఉంది, బట్ చిన్న ఒక్కుంది కానీ, బట్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో నా కోసం అయితే మధు వెయిట్ చేస్తుంది. సో నేను మధు దగ్గరికి వెళ్తున్నాను. సో మధు అయితే ఇక్కడ ఉంది అండ్ వెళ్ళిపోతున్నాం అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ నుండి నేను వాళ్ళ కొత్త ఇంటికి వెళ్తాను అనమాట. సో ఇదే వాళ్ళ ఓల్డ్ హౌస్ స్ట్రీట్ అనమాట. సో ఇక్కడ నుండి నేను వాళ్ళ కొత్త ఇంటికి వెళ్ళిపోయాను. ఇదే వాళ్ళ కొత్త ఇల్లు. నేను ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్స్లో చూపించాను. నా గ్లాస్ బాక్స్ ప్యాకింగ్ గట్రా ఈ ఇంట్లోనే చేసాం. సో పెయింటింగ్ వర్క్స్ అయితే బాగా అవుతున్నాయి. మంచి న్యూ స్టైల్ ఆఫ్ డిజైన్స్ అయితే ప్లాన్ చేసాం. సో బాగా వచ్చింది. సో నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. మెజర్మెంట్స్ అవన్నీ టేప్తో మెజర్ చేసి, అంటే నాకు స్కేల్ ఏం దొరకలేదు. సో ఒక LED ట్యూబ్లైట్తోనే నేను స్కేల్గా మార్చుకొని నేను అక్కడ మెజర్మెంట్స్ గట్రా ఇవ్వడం చేశాను. సో నేను కూడా చాలా హెల్ప్ చేశాను. సో ఇదైతే Day 1 గైస్. Day 1 అరౌండ్ ఈవినింగ్ 7:30-8 వరకు ఉండిపోయాం అనమాట ఇంట్లోనే. అలాగ మెజర్మెంట్స్ ఇస్తూ అలాగా అతను వర్క్ అతను చేస్తున్నారు, మేము మా డిజైనింగ్ వర్క్స్, నేను అన్నయ్య డిజైనింగ్ వర్క్స్ చూసుకున్నాం అనమాట. సో ఈ రకంగా వస్తుంది డిజైన్. సో ఈ రకంగా వచ్చింది. ఈ మార్కింగ్స్ అన్నీ కూడా నేనే ఇచ్చాను. ఇది ఆ నెక్స్ట్ డే క్లిప్. ఆ నెక్స్ట్ డే కూడా నేను ఎర్లీగానే వచ్చేసాను అనమాట. అరౌండ్ 7:30కి అలా, 7:30 అనుకోండి, 8కి అలా వచ్చాను. అండ్ అన్నయ్యనైతే వాళ్ళ ఆఫీస్కి డ్రాప్ చేసేసాను. సో బైక్ అయితే నాకు ఇచ్చారు, ఎందుకంటే మేము పెయింట్స్ కొనడానికి వెళ్ళాలి. సో ఈ రోజైతే నా బైక్ ఇదే. సో అన్నయ్య బైక్ అనమాట, రాయల్ ఎన్ఫీల్డ్ మెటియర్. సో ఇదే ఈరోజు నా రైడ్. అండ్ మళ్ళీ వచ్చేసాం. ఇంటికి వచ్చేసాక మళ్ళీ మా పెయింట్ వర్క్ అయితే మేము రెజ్యూమ్ చేసాం. సో ఏంటంటే మేము కొంచెం ఈజీగా ఉండాలని చెప్పి మేము టేప్స్ వేసేసాం అనమాట. సో టేప్ పెట్టి మేము పెయింట్స్ వేసాం, సో దట్ ఈజీగా అయిపోతుంది.